ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న వాక్యంతో ప్రార్థన చేసుకుందాము. సో యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం అండి. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి వాక్యాన్ని ధ్యానించి ఉన్నాము. చిన్న ప్రార్థనతో ముందుకెళ్దాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు ప్రభా నీ దాసుడు ప్రభా నా తండ్రి 12 మంది శిష్యులలో ఒకవాడైన ప్రభా తోమా గురించి నాయన మా దేశానికి వచ్చి మా దేశంలో స్వార్థ ప్రకటించిన నాయన నీ శిష్యుడి గురించి ధ్యానిస్తుండగా ఆయన జీవితం ఏ రీతిగా ఉందో కొన్ని సత్యాలు మేము నేర్చుకొని ఆ రీతిగా మేము మా బాధ్యత ఏమై ఉంది ఈ దేశం కోసము నిలబడడానికి ఆ సత్యాలలోనికి మమ్మల్ని నడిపించమని ఆత్మదేవ మీరే నాతో మాతో ఉండి మాట్లాడమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన తీయడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు ఈ వచనంతో నేను ఆరంభించాలనుకుంటున్నాను. చూడండి, తోమా గురించి నేను మాట్లాడాలని ఇష్టం కలిగి ఉన్నాను. ఈ తోమా అనే వ్యక్తి ఎవరు అనేది చూస్తే మరి ఆయన 12 మందిలో ఒక వ్యక్తి అన్నాడు. 12 ఆయన పిలిచిన మొట్టమొదటి శిష్యులలో మొదటి శిష్యుడిగా మరి ఆయన ఉన్నారండి. మరి ఆయన పేరే తోమా గారు. మరి ఈయనకి ఇంకొక పేరు కూడా ఉందటండి. ఆ పేరు ఏంటి అంటే మరి మనుషులు పెట్టిన పేరైతే మరి డౌటింగ్ తోమా, అంటే అనుమానించే తోమా అని. కానీ బైబిల్ పరంగా హల్లెలూయా, బైబిల్ పరంగా దిదుమ అనబడిన తోమా అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మరి 2-3 చోట్ల రాయబడుతుంది. ఆ దిదుమ అనే దానికి అర్థము మరి గ్రీకులో కానీ హెబ్రూలో కానీ చూసినప్పుడు అక్కడ వస్తున్న మాట ఏంటి అంటే ట్విన్ అంటే కవలలు అంటారంటండి. మరి కవలలలో ఒకవాడిని ట్విన్ అని అంటారు. అంటే మరి ఆ కవలల్ని ఇద్దరిని కలిసి కవలలు అంటారు కదా, మరి అందులో ఒక వ్యక్తిని ట్విన్ అని అంటారు. అంటే దాని అర్థము మరి ఇద్దరిలో ఒక వ్యక్తి అని అర్థము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి దిదుమ అంటే ట్విన్లో ఒకడు. అంటే మరి ఆ రెండో వ్యక్తి ఎవరో మనం ఈరోజు తెలుసుకుందాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి కేవలం అంటే నేనేదో జ్ఞానపూర్వకంగా మాట్లాడట్లేదు, కానీ కేవలం దేవుడిచ్చిన తలంపులను బట్టి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానండి. అవును, తోమా గురించి ఆలోచన చేస్తే మరి నేను అసలు ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనలు మనకు తెలుసు. మరి అక్కడ కేరళలో జరిగిన వర్షాల విషయంలో మనకు అన్నీ తెలిసిన విషయాలే. ఇంకా కోలుకోవట్లేదండి రాష్ట్రము. ఇంకా వేదన నష్టంలోనే ఇంకా ఉంది. ఇంకా ఎంతో చేయవలసింది ఉంది ఆ రాష్ట్రం కోసము. మరి అనుకోని రీతిలో మరి నేను కేరళ రాష్ట్రానికి మరి ఆగస్టు సమయంలో నేను వెళ్ళానండి. మరి నేను వెళ్ళినప్పటికైతే అక్కడ వర్షం లేదు, కానీ వెళ్ళిన మరో దినము నుండి అక్కడ వర్షాలు ఆరంభించబడ్డాయి. ఆ వర్షాలు మరి కనీసం ఒక నెల రోజుల పాటుగా ఉన్నట్టుగా అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా మన అందరికీ తెలిసిందే. కానీ నేను అక్కడ నుండి వచ్చిన తర్వాత అంటే మామూలుగా వెళ్ళేటప్పుడు మాత్రం మామూలుగా నేను ఏదో పరిచర్య పని మీద వెళ్ళాను. వెళ్ళినప్పుడు దేవా నీ శిష్యుడైన తోమా అక్కడికి వెళ్ళాడు కదా, మరి అక్కడికి వచ్చాడు కదా, నాకు కొన్ని సత్యాలు బోధిస్తావా దేవా అని చెప్పేసి నేను వెళ్ళాను. కానీ ఆ సమయంలో నేనున్న పరిచర్య బిజీనెస్ని బట్టి నేను అంత పట్టించుకోలేదు, ధ్యానించలేదు. కానీ రిటర్న్ వచ్చిన తర్వాత జరిగిన సంఘటనను బట్టి పరిణామాలను బట్టి ఇదిగో దేవా నేను తోమా గురించి మరొక్కసారి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక్కసారి మరి ప్రార్థన పూర్వకంగా, అంటే అంతకుముందు అయితే తోమా గురించి నాకు తెలుసండి, తెలియదని నేను అనట్లేదు, కానీ అంత గొప్పగా తెలీదు. ఏదో ఒక వ్యక్తిగా తెలుసు అంతే. మరి పేతురు గురించి తెలిసినంతగా పౌలు గురించి తెలిసినంతగా నేను తెలుసుకోలేదు. కానీ మరి ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో తోమా గురించి తెలుసుకోవడానికి ఆలోచన పడి మరి నేను కొన్ని వీడియోస్ చూశాను, కొన్ని మరి మెసేజెస్ అన్ని వింటా వస్తానండి. మరి విన్నాను, కొన్ని సత్యాలు తెలుసుకున్నాను. ఆ తెలిసిన సత్యాల గురించి మరి ఈరోజు మీతో బోధించాను, అంటే మీకు కూడా పంచుకోవాలని ఆశ కలిగి చెప్తున్నానండి. మరి 2 నెలల నుండి ప్రేయర్ చేశాను దేవా. నిజమే, తోమా గురించి చెప్పాలంటే మరి చాలా రిస్క్తో కూడినది. అది ఎంతవరకు సత్యమో అసత్యమో నాకు తెలీదు. మరి ఇక్కడ కొన్ని విషయాలు, అంటే ఇప్పుడు కొంతమంది ఎవరైనా హిందూస్ వింటే ఇది ప్రాబ్లమే అవుతుంది, అది నాకు అనవసరం దేవా, కాకపోతే నువ్వు ఒక్క మాట చెప్పు, దాన్ని బట్టి నేను ముందుకు సాగుతాను. మరి నాకున్న దేవుడిచ్చిన ప్లాట్ఫామ్ ఇదండి. మరి ఈ ఛానల్ ద్వారా నేను 10 మందికి చెప్పడానికి, నాకు దేవుడిచ్చిన జ్ఞానం పంచుకోవడానికి ఇచ్చిన సహాయాన్ని మరి ఈ రీతిగా నేను వాడుకోవాలనుకుంటుండగా మరి దేవాది దేవుడు గత వారంలో ఒక దేవుని సేవకుడి ద్వారా నాతో చెప్పిన మాట ఏంటి అంటే మరి తోమా గురించిన ఒక సత్యము, తోమా ఒక పలికిన ఒక మాట, తోమాతో యేసు ప్రభు ఇచ్చిన ఒక ఎన్కౌంటర్. అవునండి, వీరిద్దరి మధ్య సంభాషణ అనేది చాలా తక్కువగా ఉంది. మరి తండ్రికి మరి అది యేసు ప్రభు గారికి తోమా మధ్యలో సంభాషణ అనేది చాలా తక్కువగా ఉంది. మరి అందరము ఒక్కటే దగ్గర సంభాషిస్తాం. అది ఏంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూసినప్పుడు ఇదిగో మరి నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నేను యేసు ప్రభు లేశాడు, అంటే ఆయన తిరిగి పునరుత్థానుడయ్యాడనే సత్యం నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అని చెప్పేసిన సందర్భం తప్ప తోమా గురించి
మనకెవరికి ఏమీ తెలియదు. ఆయన పిలుపు గురించి తెలుసు, మిగతా వాళ్ళలాగా బాప్తిజం పొందుకున్నట్టుగా తెలుసు, కానీ ఆయన పరిచర్యల గురించి ఆయన ఎలాంటి పరిచర్య చేశాడనే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రికార్డ్ చేయబడలేదండి. మరి అయితే నేను అడిగాను, దేవా ఏం జరిగింది, ఎలా మరి నేను ఎలా తెలుసుకోవాలి? మరి భారతదేశపు చరిత్రను బట్టి మరి తోమా గురించి ఆలోచన చేయడం కంటే ముందుగా బైబిల్లో తోమా గురించి నాతో ముందుగా మాట్లాడని నేను ధ్యానించడం మొదలుపెట్టాను. అప్పుడైతే నాకు కొన్ని సత్యాలు దేవుడు చెప్పాడు, అవి మీకు పంచుకుంటానండి. కానీ దానికంటే ముందు అదే చెప్తున్నా కదా, మరి గత వారంలో ఒక సేవకుడి ద్వారా నేను గ్రహించిన మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం అండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అది మీకోసం నేను చదువుతున్నానండి. మరి 14 యోహాను సువార్త 14వ అధ్యాయము మరి 6వ వచనము. హల్లెలూయా, చూడండి. యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకి రాడు. హల్లెలూయా, ఇదిగోండి, నేనే మార్గము సత్యము జీవము అని పలికిన మాట, యేసు ప్రభు వారు పలికిన మాట ఎవరితో తెలుసా అండి? తోమా గారితో. ఈ విషయం నేను గ్రహించలేదు ముందు, కానీ మొన్నటి దినం నేను గ్రహించాను. వెంటనే నాకు మరి 2 నెలల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది సిద్ధపడుతుంటుండగా ఈ వాక్యం ద్వారా నేను ఈరోజు మీ ముందు నిలబడడానికి సంతోషిస్తున్నానండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ సందర్భం ఏంటనేది చూస్తే మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, విశ్వాసం గురించి మాట్లాడుతూ ఎవరితో, తన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను పరలోకంకి వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలములు సిద్ధపరచడానికే వెళ్ళుచున్నాను కాబట్టి అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, నేను సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును, నేను వెళ్ళుచున్న స్థలములకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, చూడండి, అందుకు తోమా, అదండి సందర్భం. అందుకు తోమా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గములో ఎలాగో మేము తెలుసుకొందుము అని ఆయన అడగగా, ఎవరు? తోమా అడుగుతున్నాడండి. తోమాని మనమందరం అనుకోకుండా ముద్రించాము, డౌటింగ్ తోమా అని కాదండి. ఆయన ప్రశ్నలు సత్యము తెలుసుకోవడానికే. చూడండి, ఆయన అడిగిన ఈ ప్రశ్న, ఈ చక్కటి ప్రశ్న, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు కదా దేవా, ఎలా మార్గము మేము తెలుసుకుందాము అని చెప్పేసి చక్కటి ప్రశ్న అడుగుతున్నాడండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే యేసు ప్రభు వారు చెప్తున్న మాట, మనం ధ్యానిస్తున్న సత్యము, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరునూ కూడా మరే తన దగ్గరికి రాలేరని పలికిన ఈ గొప్ప మాట తోమా గారితో పలికాడండి. ఇదండి నా ప్రేరేపణ, ఇదండి నా బలము. ఈరోజు తోమా గురించి కొన్ని సత్యాలు మీతో మాట్లాడడానికి. అవును, ఆ డౌటింగ్ తోమా అంటే ఆ అనుమానించే తోమా గారి గురించి మరికొన్ని సత్యాలు బోధించాలని ఆశ కలుగుతుండగా, ఇదిగో 12 మందిలో ఒక్కడైన ఈ వ్యక్తిని మత్తయి సువార్త, మరి లూకా సువార్త, మార్కు సువార్త, ప్రతి సువార్తలో కూడా మరి ఏ రీతిగా పిలువబడ్డాడో రాయబడింది. అంటే మరి ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడు అనేది తెలియదు, మరి ఏ వృత్తిలో ఉన్నాడు అనేది ఎక్కడ రికార్డ్ చేయబడలేదు. కానీ మరి తోమా అనే ఈ వ్యక్తిని దేవాది దేవుడు యేసు ప్రభు వారు 12 మందిలో ఒక్కరిగా ఎన్నుకున్నాడండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత చూసినప్పుడు అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో 13వ వచనంలో చూసినప్పుడు, మరి ఆ మేడ గది మీద ఉన్నప్పుడు ఆ 120 మందితో పాటుగా 12 మంది శిష్యులలో మరి ఒక్కడైన ఈయన కూడా అభిషేకము పొందుకున్నాడు, ఆత్మని పొందుకున్నాడు. మరి తర్వాత చూస్తే పేతురు గారి గురించి, పౌలు గారి గురించి, మరి మిగతా శిష్యుల గురించి, మరి మిగతా శిష్యులు అందరూ చేసిన అద్భుత సూచక క్రియల గురించి, ఎవరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరు ఏ రీతిగా నడిచారు అన్న విషయాలు అన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయి, మరి ముఖ్యంగా అపోస్తుల కార్యాలలో. కానీ ఈ అపోస్తుడైన తోమా గురించి మరి ఎక్కడ కూడా ఒక్క మాట కూడా రాసినట్టుగా లేదండి. హల్లెలూయా. మరి ఆ తర్వాత చూస్తే ఆయన ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేది చూస్తే మరి ఆయన ఏ రీతిగా ఎందుకోసమో మరి భారతదేశానికి వచ్చాడు మనకైతే తెలుసు కదండి. తోమా గారు భారతదేశానికే వచ్చారు. అదే కదా ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న అంశము, అదే కదా నేను ఇవాళ చెప్పాలనుకుంటున్న సత్యము. తోమా గారు, మొట్టమొదటి శిష్యుడైన తోమా గారు మన భారతదేశానికి వచ్చాడు. అతను ఎలా వచ్చాడు? అసలు 12 మందిలో ఇతనే రావాల్సిన అవసరం ఉంది, మిగతా వారు కూడా రావచ్చు కదా. అంటే 12 మంది అంటే నేను 12వ వ్యక్తిని పౌలుగా పోల్చుతున్నానండి. మరి ఈ 12 మందిలో ఈ గొప్ప అపస్తులలో, దేవుని చేత పిలువబడిన ఈ గొప్ప అపస్తులలో మరి తోమా గారు ఒక్కరే ఎందుకు వచ్చారు? మరి దేవాది దేవుడైతే అందరినీ ఇద్దరిద్దరుగా పంపించాడు కదండి. ఆ విషయం అయితే మనకు తెలుసు కదా. మరి తోమా ఒక్కడే వచ్చాడు. ఇక్కడ చూస్తే ఏంటి ప్రభు అని నేను అడిగినప్పుడు మరి అక్కడ ఆలోచన చేశాను. అక్కడ ఆలోచన చేసినప్పుడు తోమా గురించి రాయబడిన కొద్ది అంశాలు ఆ యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూసినప్పుడు, మరి 15 తర్వాత వచనాల్లో చూసినప్పుడు అక్కడ ఏముంటుందంటే, యేసు ప్రభు వారు మరి తనగా మళ్ళీ బయలుపరుచుకుంటున్నాడు. ఎవరికి? తన శిష్యుల దగ్గరికి వచ్చారు. తన శిష్యులైతే మరి యేసు ప్రభు వారు లేశారని తెలుసు
తెలిసి కూడా మరి మేరీ అయితే వెళ్ళి చెప్తుంది, మగ్దలేని మరియ చెప్తుంది, కానీ వారెవరు విశ్వసించట్లేదు, భయపడి మరి వారి గదులలో దాక్కొని ఉంచుంటుండగా మరి అక్కడ యేసు ప్రభు వారు మరి తలుపులు వేయబడిన ఆ గదిలోనికి తనకు తనగా వచ్చి, ఇదిగో నా గాయాలు చూడండి, ఇదిగో నేను యేసు ప్రభు వారినే, మరి నేనే తిరిగి లేచాను, నేను పునరుద్ధారణ అవుతానని చెప్పాను కదా అని చెప్పేసి మిగతా 10 మంది శిష్యులకి బయలుపరుచుకున్నాడటండి. ఆ సమయంలో తోమా గారు అక్కడ లేరు. మరి వచనాన్ని మీరు చదవచ్చు, ఆ 20వ అధ్యాయంలో ఉన్న వచనాలన్నీ మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడ తోమా గారు ఎందుకో లేరండి. హల్లెలూయా. ఎందుకు లేరో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో మనకి తెలియదు. కానీ ఆ 10 మంది చూసినప్పుడు ఆ యేసు ప్రభు వారు మరి వారికి కనిపించినప్పుడు ఈ తోమా అక్కడ లేరు. నేను నమ్మేది ఏంటంటే మరి యేసు ప్రభు వారిని ఎత్తుక్కుంటూ వెళ్ళారో, మరి ఒంటరి ప్రార్థన గెత్సేమనే తోటలో చేస్తున్నాడో మనకి తెలియదు, కానీ మరి అక్కడ లేడు. ఆ తర్వాత తను వచ్చాడు, ఎక్కడికో వెళ్ళలేదు, మరి మళ్ళీ శిష్యుల దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ శిష్యులు, ఈ 10 మంది శిష్యులు మరి ఏమంటున్నారు తెలుసా, ఇదిగో మేము యేసు ప్రభు వారిని చూసాము, ఆయన తిరిగి లేశాడు, ఇదిగో ఆయన గాయాలని మేము చూసాము అని చెప్తున్నారండి. అప్పుడు తోమా ఏమంటాడు తెలుసా, చూడండి ఏమంటాడు తెలుసా, ఇదిగో నేను కూడా ఆయన గాయాల్లో ఆయన చేతులలోని గాయాలు పెట్టకుండా పెట్టి చూడకుండా నేను యేసు ప్రభు లేశాడని నేను నమ్మను అని చెప్పేసి వారితో పలుకుతాడు. ఆ తర్వాత చూస్తే మీరు ఆలోచన చేశారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ వచనంలో క్లియర్గా రాయబడి ఉంటుంది ఏంటి అంటే 6 రోజుల తర్వాత, హల్లెలూయా, 6 రోజుల తర్వాత మరొక్కసారి ప్రత్యక్షమవుతాడు యేసు ప్రభు వారు. అక్కడ ఏమని ప్రత్యక్షమవుతాడు తెలుసా, ఇదిగో తోమా నా గాయాల్లో చేతులు పెట్టి చూస్తావా, చూడు, ఇదిగో చూడు అని చెప్పేసి తన గాయాలని బయలుపరుచుకున్నప్పుడు ప్రభా అని చెప్పేసి మై గాడ్ లార్డ్ అని దాని గొప్ప వచనాత్మకంగా అంటే గొప్ప కన్ఫెషన్ చేసి తన గొప్ప ఒప్పుకోలుతో, ఇదిగో దేవా నువ్వే నా తండ్రివి, నువ్వే నా దేవుడు అని చెప్పేసి యథార్థంగా ఒప్పుకొని సాగిల పడిపోయాడండి. అందరు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరికీ ఆయన దేవుడు, అందరికీ ఆయన ప్రభువే. కానీ ఇక్కడ తోమా జీవితంలో జరిగిన గొప్ప ఎన్కౌంటర్ ఆయన మొదటి పిలుపుతో పోలిస్తే, మొదటి పిలుపు ఏ రీతిగా పిలిచాడో, ఏ రీతిగా శిష్యులతో పాటు నడిచాడో అనేది తర్వాత అంశాలు. కానీ మరి ఇక్కడ చూస్తే ఈ చివరిగా ఆ పునరుద్ధాన సమయంలో అతను లేడు కాబట్టి మరి ఆ సమయంలో నమ్మలేకపోయాడో, మరి లేకపోతే ఒక్కసారి అక్కడ ఆలోచన చేద్దామా, మరి మిగతా వాళ్ళు చూసి తను చూడకపోతే తన బాధ ఎంత అయి ఉండొచ్చు. అయ్యో ప్రభా నేను చూడలేకపోయానే, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు మళ్ళీ కనిపిస్తావా, నువ్వు మళ్ళీ రావా అని చెప్పేసి ఎంత వేదన పడ్డాడో. అక్కడ అనుమానం అని కాదు, కానీ యేసుప్రభు వారు తిరిగి లేవలేదని కాదు, కానీ అంత గొప్ప సూచక క్రియలు చేసిన దేవుడు ఖచ్చితంగా వస్తాడన్న విశ్వాసం తనలో ఉండొచ్చు, కానీ భయం అనేది ఇప్పుడు తనలో లేదు. కానీ అందరికీ కనిపించిన దేవుడు నాకు కనిపించలేదని ఒక వేదనతో ఎదురు చూస్తుండగా ఆయన పలికిన మాటలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరచాడని. అంతేకాని తోమా గారు మరి అపనమ్మకమైన వాడు కాదు. ఇదిగో అతనికి డౌటింగ్ తోమా అని చెప్పి పెట్టింది మనుషులు, కానీ బైబుల్ గ్రంథం కాదండి. జాగ్రత్తగా గ్రహించండి. అవును మనుషులు పెట్టిన పేరే, కానీ అది బైబుల్ పెట్టిన పేరు కాదు. కానీ యేసు ప్రభు వారైతే తనతో అన్నారు, ఇదిగో నువ్వు చూసి నమ్మావు, చూడకుండా నమ్మిన వారు ధన్యులని చెప్పినంత మాత్రాన అతన్ని అక్కడ ప్రభువారు గద్దించట్లేదు. కానీ అక్కడ జరిగిన గొప్ప సంఘటన ద్వారా ఇది రిజరెక్షన్ గురించిన గొప్ప అనుభవం పొందుకున్నాడు. ఇంత మాత్రమే కాదు, మరి ఇంకొక వచనం కూడా, మరి నేను మొట్టమొదట చదివిన వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్త, మరి యోహాను సువార్త మనం 14వ అధ్యాయంలో చదివాం కదండి వచనం. అది ఏంటి అంటే 11వ అధ్యాయంలో 16వ వచనం మనం చదివాము. అది ఏమని ఉంటుంది అక్కడ అంటే, అందుకు దిదిమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదము అని తన శిష్యులతో కూడా చెప్పాడటండి. చూడండి అక్కడ ఏం జరిగిన సందర్భం ఏంటి, అసలు యేసు ప్రభు వారితో కూడా మనం వెళ్ళి చచ్చిపోదామని ఈ దిదిమ అనబడిన, ఈ ట్విన్ అనబడిన, ఇద్దరిలో ఒకడు అనబడిన ఈ తోమా చెప్తున్న మాట ఏంటంటే, పద మనం వెళ్ళి చనిపోదాం ఆయనతో పాటుగా అంటున్నాడు. అది సందర్భం ఏంటంటే లాజరస్, అవునండి లాజరస్ చనిపోయి మరి అక్కడ మరి పాతిపెట్టబడినాడు. ఆ 3 రోజుల తర్వాత మరి 4వ దినమున వీరు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మరి యేసు ప్రభు వారికి అయితే తెలుసు అక్కడ లాజరస్ అయిన తన మిత్రుడైన లాజరస్ చనిపోయాడని, మరి పాతిపెట్టబోతున్నాడని కూడా వారికి తెలుసు. కానీ అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులు అంటున్నారు మనం వెళ్దాము, ఇదిగో లాజరస్ చనిపోయాడు కాబట్టి మనం వెళ్దాము అన్నప్పుడు అక్కడ శిష్యులు ఏమంటారు తెలుసా, అయ్యా వారు ఆల్రెడీ అక్కడున్న వారంతా కూడా ఆల్రెడీ మిమ్మల్ని కొట్టడానికి చంపడానికి తరుముతేనే కదా మనం ఎంత దూరంకి వచ్చేసాము. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారంటే వాళ్ళంతా కూడా మిమ్మల్ని చంపేస్తారయ్యా, మనం వెళ్ళకూడదు, మీరు వెళ్ళకూడదు అని మిగతా శిష్యులు ఆపుతున్నారండి. కానీ యేసు ప్రభు వారి విశ్వాసంతో పలుకుతున్న మాట ఏంటంటే, లేదు మీరు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, అందరి బట్టి అది మంచిదే. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన లాజరస్ని నేను లేపుతుండగా మీరు ఇంకా విశ్వసిస్తారు కాబట్టి, ఇదిగో మీరు ఇంకా పునరుద్ధాన శక్తిని చూస్తారు కాబట్టి మనం వెళ్దాం పదండి అని చెప్పేసి యేసు ప్రభు వారు అన్నప్పుడు వీరైతే భయపడుతున్నారు. మిగతా
శిష్యులైతే భయపడుతున్నారు. కానీ అక్కడ తోమా గారు, దిదుమ అనబడిన తోమా ఏమంటున్నాడు తెలుసా అండి? ఇదిగో చక్కటి మాట, ఇదిగో ఆయనతో పాటుగా మరొక్కసారి మీకోసం చదువుతున్నాను. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదము తన తోటి శిష్యులతో కూడా చెప్తున్నాడట. చూడు, మనము కూడా వెళ్ళి చనిపోదాం పదండి అంటే ఆయన నిలబడుతున్నాడు. యేసుప్రభు వారి కోసం జీవించడానికి, యేసుప్రభు వారి కోసం చనిపోవడానికి ఆయన నిలబడుతున్నాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా చెప్పాలి అంటే యేసుప్రభు వారు మరి లాజరస్ని లేపాడండి. చనిపోయిన లాజరస్ని లేపిన శక్తి, ఆ పునరుత్థాన శక్తి ఏంటో తోమా గారు అనుభవపూర్వకంగా మరి అనుభవించారు. ఎందుకు తెలుసా అండి? ఆయనతో చనిపోవడానికి వచ్చాడు, చనిపోయినా పర్వాలేదని నిజంగా యథార్థంగా వచ్చాడు. డౌటింగ్ తోమా కాదండి, ధైర్యవంతుడైన తోమా అండి. మరి తను ఆ మాట పలకకపోతే మిగతా శిష్యులు వచ్చేవారేమో కాదో నాకు తెలియదు, కానీ ఆ పలికిన దానిలో మొట్టమొదటి వ్యక్తిగా తోమా గారు ఉన్నారు. ఆ తర్వాత చూసినప్పుడు మరి ఇంకొక సందర్భంలో మీకు ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను. అదేంటంటే 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూసినప్పుడు అక్కడ కూడా, యా ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, నువ్వు వెళ్ళే చోటు మేము ఎట్లా తెలుసుకుంటాం, ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి చక్కగా అడుగుతున్నప్పుడు, ఇదిగో నేనే మార్గము సత్యము జీవం, ఐ ఆమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని చెప్పేసి దేవాది దేవుని దగ్గర నుండి గొప్ప శక్తితో కూడిన మాట, ప్రవచనాత్మకమైన మాట మాత్రమే కాదు, జీవపూర్వకమైన మాటని, ఇదిగో దేవాది దేవుడు ఏమై ఉన్నాడో అంటే ఆ మాటలో ఉన్న శక్తి, ఆ మాటలో ఉన్న కృప, ఆ మాటలో ఉన్న అవును ఎంత గొప్ప భాగ్యము మరి తోమా గారు ఆ మాట ద్వారా పొందుకున్నాడేమో అని నాకు అనిపిస్తుందండి. అవును, వాక్యంలో శక్తి ఉంది కదా, ఆయనే వాక్యమే ఉన్నాడు, ఆయనే వాక్యమే వచ్చి ఉన్నాడు. ఆ మాట తనెవరో తను పలుకుతుండగా మరి తోమా గారు ఎంత పునరుద్ధాన శక్తిని పొందుకున్నారో, ఇక్కడ లాజరస్ గారిని లేపినప్పుడు మరి ఎంత శక్తిని పొందుకున్నాడో, ఎంత ధైర్యపు విశ్వాసాన్ని పొందుకున్నాడో ఆ తోమా అనేది ఆలోచన చేద్దామా? అవునండి, చిన్న చిన్న మాటలే, చిన్న చిన్న ఎన్కౌంటర్సే మరి పేతురులాగా మరి 3.5 సంవత్సరాలు సహవాసంతో ఆయన కనిపించట్లేదు. ఎక్కడ పడితే అక్కడ యేసుప్రభుతో వెళ్తున్నట్టు కనిపించడం, ఎక్కడ కూడా యేసుప్రభుతో తన సహవాసం ఇంకెక్కడ కనిపించట్లేదు. కానీ అక్కడక్కడ చిన్న చిన్న మాటలే, ఇదిగో ఈ పలికిన మాటలు, ఇదిగో విశ్వాసంతో ధైర్యంతో పలికిన మాటలు, ఇదిగో విశ్వాసంతో అడిగిన ఒక ప్రశ్నకి మరి ఆయన ఎంత శక్తిని, ఎంత ధైర్యాన్ని, ఎంత బోల్డ్నెస్ని పొందుకున్నాడనేది చూస్తే మరి చివరికి నేను కూడా చూడాలి, మీరు చూస్తే కాదు నేనే చూడాలి, నాకు నేనుగానే చూడాలని ఆశ కలిగిన తోమా ఆశని తీర్చిన దేవాది దేవుడు అక్కడ కూడా విశ్వాసంతో నింపి, ఇదిగో నమ్మి నువ్వు చూసి నమ్మావు, చూడకుండా నమ్మిన వారు ఇంకా ధన్యులు అన్నప్పుడు నిజమే ఆయన వెళ్ళి మరి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? మరి పేతురుతో వెళ్ళలేదు, పౌలుతో వెళ్ళలేదు, మరి మిగతా శిష్యులతో వెళ్ళలేదు, మరి ఎవరిని జతపరచుకోలేదు, కానీ తనగానే బయలుదేరాడు. మరి ఆత్మదేవుడు తనని నడిపించినట్టుగా, ఇదిగో ఆ ట్రైన్లో రెండో వ్యక్తి ఎవరనేది నేను నమ్ముతున్నానంటే బాప్తిజం ఆయన పెంతెకోస్తు దినమున మరి ఆత్మచేత బాప్తిజం పొందుకున్న ఈ తోమా గారు మరి వెంటనే ఆత్మచేత కొనబడి, ఆత్మచేత మరి తీసుకొని మరి భారతదేశానికి నడిచి వచ్చినట్టుగా నాకు అర్థమైందండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకంటే కొద్ది కాలం నిజం చెప్పాలంటే ప్రయాణ సమయం చాలా దూరం అండి, చాలా ఎన్ని నెలలు పట్టిందో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో. మరి పౌలు గారు ఒక్కొక్కసారి మరి ఒక చిన్న సముద్రాన్ని అంటే చిన్న నదిని దాటడానికి కొన్ని రోజులు పట్టినట్టుగా మనకు తెలుసు. మరి తోమా గారు ఆ దేశం నుండి యెరూషలేం దేశం నుండి మరి కేరళ ప్రాంతానికి మరి ఈ సౌత్ భాగంలో ఉన్న ఈ కేరళ ప్రాంతానికి రావడానికి మరి ఎన్ని సంవత్సరాలు పట్టిందో నాకు తెలియదు, కానీ తన పడవ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు. నిజమే, ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని చెప్పిన దేవుడు నిత్యం ఆయనతో ఉంది. ఇదిగో అనాథలుగా విడిచిపెట్టరని మిమ్మల్ని, కానీ ఇదిగో మీకు తోడుగా ఉండడానికి, ఇదిగో నేను ఆత్మ దేవుణ్ణి, ఇదిగో పరిశుద్ధాత్మనే, నా ఆత్మనే మీకు తోడుగా ఇవ్వబోతున్నానని చెప్పిన అదే 14వ అధ్యాయంలో తీసుకున్న మాటని మరి దేవాది దేవుడి నామంలో మరి ఆయన పరిగెత్తుకుంటూ మరి ప్రయాణం చేసి, పడవ ప్రయాణం చేశాడో, మరి ఏ ప్రయాణం చేశాడో, మరి దూత తీసుకొచ్చి పెట్టేశాడో మనకు తెలియదు, కానీ ఇదిగో కేరళకి వచ్చాడండి. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి వచ్చిన వాడు ఏం చేశాడనేది ఈ కొద్ది నిమిషాల్లో మనం తెలుసుకుంటే, మరి ఆ తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడు అని చూస్తే కేరళ ప్రాంతంలో ఒక ప్రదేశానికి వచ్చాడు. అది ఎలా అంటే కోడుంగల్ అని అంటండి. హల్లెలూయా. మరి ప్రొనౌన్సియేషన్లో కొంచెం తప్పు ఉంటే నన్ను మన్నించండి. మరి అక్కడ ఆయన వచ్చి ఆ కేరళ ప్రాంతంలో 7 సంఘాలు స్థాపించాడటండి. మరి 7 సంఘాలు, ఆయన కేరళలో ఉన్నది కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. జాగ్రత్తగా వినండి. మరి నేను కేవలం వీడియోస్ని మరి కొన్ని ఇంటర్నెట్లో చదివి చెప్తున్న సత్యాలండి. మరి నేను వీటి గురించిన ప్రూఫ్స్ అనేది నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఇవన్నీ మరి హిస్టారికల్ ట్రూత్స్గా నేను మీకు చెప్పబోతున్నాను.
చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇది కేవలం కొద్ది సత్యాలు మనం తెలుసుకోవాల్సింది కాబట్టి నేను చెప్తున్నాను. మరి ఈయన ఎక్కడికి వచ్చాడు అంటే మొట్టమొదటిగా ఆయన వచ్చిన స్థలం వచ్చేసి మరి కొడుంగల్ అని అంటండి. హల్లెలూయా. కొడుంగనూర్ అనే ప్రదేశానికి వచ్చి ఒక సంఘాన్ని స్థాపించారు. ఆ తర్వాత పయనూరు వచ్చాడు, తర్వాత పయరూరు వచ్చాడు, తర్వాత కాకమంగళం అంటండి, మరి నిరయం, ఆ తర్వాత నిలక్కల్, ఆ తర్వాత క్విలాన్. ఈ 7 స్థలాల్లో కేరళలోనే ఉన్నాయి. మరి అక్కడక్కడ ఏం చేశాడంటే ఆయన సంఘాలు స్థాపించాడు. అంటే అది మరి పూల మీద నడిచిన ప్రయాణం కాదు, కానీ అది ఎలా అంటే తను మరి బాప్తిజం ఇస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన ఏ చోటుకు వచ్చాడు తెలుసా? ఆలోచన చేస్తే యూదులున్న ప్రదేశానికి మొట్టమొదటిగా వచ్చినట్టుగా హిస్టరీ చెప్తుంది. మొట్టమొదటిగా ఆయన 1వ సెంచరీ, ఫస్ట్ సెంచరీ, జాగ్రత్తగా వినండి, మొట్టమొదటి సెంచరీ. మనం ఇప్పుడు 2018వ సంవత్సరంలో ఉన్నాము. ఆయన 1వ సంవత్సరంలోనే దేవాది దేవుని సహాయంతో ఆయన వచ్చిన స్థలము కేరళ అండి. ఆ కేరళలో ఆయన అడుగు పెట్టినప్పుడు కనీసం అది 52వ సంవత్సరముగా, అంటే 52వ సంవత్సరముగా ఉండొచ్చు. అప్పుడు తన వయసు ఎంత ఉందో మనకి తెలియదు, కానీ ఆ ఏట ఆయన వచ్చినప్పుడు ఆయన అడుగు పెట్టిన స్థలంలో ఎవరున్నారు తెలుసా అండి? యూదులు ఉన్నారండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి జాగ్రత్తగా వినండి. ఎంతమంది ఈరోజు వాక్యం వింటున్నారో? ఆ బ్రిటిషియన్స్ తీసుకొచ్చారు, మరి క్రైస్తత్వాన్ని నమ్ముతున్నారు చాలామంది. ఇదిగో ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చారు, ఇది మత ప్రచారం అంటున్నారు. కాదండి, దేవాది దేవుడు యూదుల ద్వారా మరి ఎప్పుడో వచ్చారు. నిజమే. మరి పాత నిబంధనలో మరి ఆ సముద్రం నుండి, ఎర్ర సముద్రం నుండి మరి 2 పాయలుగా అయిన తర్వాత ఇజ్రాయెలైట్స్ని మరి దేవాది దేవుడు నడిపించిన తర్వాత కూడా వాళ్ళు స్కాటర్ అయినట్టుగా మనకు తెలుసు. పాత నిబంధనలోనే మరి దుష్టుల చేత, అంటే శత్రువుల చేత బాధించబడినప్పుడు స్కాటర్ అయిపోయింది. మరి యెరూషలేము ఇజ్రాయెల్ సపరేట్ అయినప్పుడే స్కాటర్ అయిపోయారు. అంటే మరి వలస వెళ్ళిపోయిన సమయంలో మరి భారతదేశానికి కూడా మరి దేవుని ప్రజలైన యూదులు మరి వచ్చినట్టుగా రికార్డ్ చేయబడుతున్నదండి. మరి ఆ భారతదేశానికి వచ్చిన వారికి ప్రూఫ్ ఏంటి తెలుసా? ఎస్తర్ గ్రంథం గురించి నేను ఆల్రెడీ ఒక మెసేజ్ చెప్పానండి, మీరు వినే ఉంటారు. ఆ మెసేజ్లో ఏంటి అంటే మరి 2 సార్లు కాదు 3 సార్లు దేశం గురించి రాయబడింది. ఆమె మరి ఒక అనాథ బిడ్డ మరి మన దేశానికి కోసం ఎలా ప్రార్థన చేసిందని చూస్తే, అంటే ఆ రాజు ఎవరైతే ఆ రాజు ఉన్నాడో మన దేశానికి కూడా రాజుగా ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న యూదులని మరి కాపాడడానికి ఎస్తర్ ఒక కారకురాలు కూడా అయ్యింది. ఆమె చేసిన ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మన దేశంలోని యూదులను కూడా తప్పించబడ్డారు అని చెప్పేసి వాక్యం చెబుతుందండి. అంటే మరి అది కనీసం 600 BC గురించిన చరిత్ర. హల్లెలూయా. ఇప్పుడు నేను మాట్లాడుతుందంటే 1వ సంవత్సరం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ అదే అంటే ఆ యూదులు అనేవాళ్ళు 6600 సంవత్సరాల కింద అప్పుడు ఉన్నప్పుడే, అంటే మరి అంతకంటే ముందు నుండే యూదులు ఉన్నారు కాబట్టి దేవుని ఆరాధన అనేది ఇక్కడ జరుగుతుంది. దేవుని బిడ్డలు, లోక రక్షకుడైన యేసు ప్రభు వారు అక్కడ లేకపోవచ్చు, కానీ నిజమైన దేవుని ఆరాధికులు భారతదేశంలో అప్పటికే ఉన్నారండి. హల్లెలూయా. కానీ తోమా గారు వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చింది యేసు ప్రభు వారి మరణ భూస్థాపన, తిరిగి లేచిన సత్యాన్ని తీసుకొచ్చి తన ప్రజలైన యూదులకి మొట్టమొదటిగా పంచుతుంటుండగా మరి ఇతరులు కూడా మరి ఆకర్షించబడి స్వార్థ ప్రకటిస్తుండగా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు, ఎంతోమంది రక్షణ పొందుకున్నారు, ఎంతోమంది దేవుని నమ్మారు. అంత మాత్రమే కాదు, గొప్ప సంఘాలు రూపించబడ్డాయి, అక్కడ స్థాపించబడ్డాయి. ఇప్పటికీ అవి కేరళలోనే అలాగే ఉన్నాయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2000 సంవత్సరాల కింద చెక్కబడిన ఆ సంఘాలు మరి ఆయన చేత మరి ఆరంభించబడిన సంఘాలు అక్కడనే ఉన్నాయని దేవాది దేవుడు మనకి ఈరోజు బయలుపరుస్తున్నాడండి. మరి నీకు తెలియకపోతే దయచేసి మరి సత్యాలు తెలుసుకోండి. 10 సంవత్సరాలు, హల్లెలూయా, 10 సంవత్సరాలు మరి తోమా గారు మరి కేరళ ప్రాంతంలో ఉన్నాడు. ఆ తర్వాత మరి అక్కడి నుండి దేవుని ప్రేరేపణ చేత మలబార్ అనే మరి తమిళనాడు స్థలంలోనికి కూడా వెళ్ళడం జరిగింది. అంటే అది మరి కేరళలో అయితే మలబార్ రీజియన్ అటండి. మరి ఆ తర్వాత మైలాపూర్ అనే ఏరియాకి జోన్లోకి వెళ్ళాడు. అది ఎక్కడ అంటే అది తమిళనాడులో ఉంది. అంటే తర్వాత కేరళ నుండి మరి తమిళనాడుకి దేవుడు నడిపించినప్పుడు అక్కడ కూడా కొన్ని సంఘాలు స్థాపించడానికి ప్రయత్నాలు చేశాడు. కానీ అక్కడ ఉన్న హిందూస్ మూలంగా, అంటే పూజారుల మూలంగా చాలా భయంకరమైన వ్యతిరేకత రావడం మూలంగా 10 సంవత్సరాలు అక్కడ కూడా ఉన్నాడండి. ఆల్మోస్ట్, అంటే నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పట్లేదు, కానీ ఇంచుమించు 10 సంవత్సరాలు తమిళనాడులో ఉన్నాడు. మద్రాస్ ప్రాంతంలోనే ఉన్నాడు. మరి మనం ఇప్పుడు మెరీనా బీచ్ అంటాము, ఆ ఏరియాలోనే ఉన్నాడు. మరి ఆ తర్వాత లిటిల్ మౌంట్ అంటారు, మరి ఆ తర్వాత సెయింట్ మౌంట్ థామస్ మౌంట్ అంటారు. మరి ఈ ప్రదేశాల్లో ఆయన సువార్త ప్రకటించడం జరిగింది. అక్కడ మందిరాలు కట్టించడం కూడా ఆయన వల్లనే జరిగిందండి. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అవును, కానీ ఏం జరిగింది అంటే, నిజమే, ఇదిగో మనము చచ్చిపోదాము పద, ఇదిగో ఆయనతో పాటుగా మనం మరణించడానికి సిద్ధపడదాము పద అని చెప్పేసి తన శిష్యులతో పలికిన ఈ తోమా గారు నిజమే భారతదేశానికి ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నాడని చెప్పి సత్య స్వార్థను మోసుకొని వచ్చి
అవును, ఆయన మార్గంలోనికి తన బిడ్డల్ని, ఇదిగో యేసు ప్రభు వారి బిడ్డల్ని నడిపించడం మాత్రమే కాదు, అన్యులైన మనల్ని స్వార్థలోనికి నడిపిస్తూ, సంఘాల్ని స్థాపిస్తూ, ఇదిగో విస్తరణ కోసం, స్వార్థ విస్తరణ కోసం పాకుబడిన ఈ బిడ్డని మరి ఎంతో మంది తరిమారండి, కొట్టారండి. మరి తన జీవితంలో చాలా కాలం అంతా, అంటే ఈ స్వార్థ జీవితంలో మరి ఎన్నోసార్లు తను దాక్కొని ఉండాల్సిన పరిస్థితి అంట. మరి రహస్యమైన స్వార్థ చేశాడంట. మరి ప్రతి క్షణం కూడా మరి చంపాల్సిన పరిస్థితి, అంటే మర్డర్ చేస్తానికి వెంబడించబడి వాళ్ళు మరి ఎన్నోసార్లు ఆయన తప్పించుకొని పారిపోయినట్టుగా, మరి లిటిల్ మౌంట్ అనే స్థలంలో ఆయన దాక్కొని ఉన్నట్టుగా ఇప్పటికే ఆనవాళ్ళు గుర్తులు ఉన్నాయండి. మరి చూస్తే ఇంకా చూసినప్పుడు మరి అక్కడ థామస్ గారు అయితే మరి చంపబడ్డారు. ఆ విషయాలన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ మరి నిజమే ఒక యాజకుడి ద్వారా, అంటే మరి హిందూ వాళ్ళ ద్వారా మరి ఆయన చంపడం జరిగింది, ఆయన చంపేశారు. మరి అక్కడ ఇప్పటికీ ఆయన సమాధి ఉన్నదని కూడా మనకి తెలుసండి. నిజమే, ఆనాడు దేవాది దేవుడు తన శిష్యుల్లో ఒక్కడైనా మరి ఒక్కడు ఒంటరిగా రాలేడని. ట్విన్ అంటే ఇద్దరిలో ఒకడు కదా, ఆ రెండో వాడు ఎవరో కాదు, తన ఆత్మ అండి, దేవుని ఆత్మతో తను వచ్చి ఉన్నాడు. కాబట్టి మరి నిజమే, ఆ ఇద్దరిలో ఒకడు తోమా గారైతే రెండో వ్యక్తి దేవాది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మగా ఉంటుండగా మరి ఆయన కార్యాలు చేస్తాడు. ఎందుకోసం భూమి మీదకి వచ్చాడు, ఎందుకోసం ఆయన శిష్యుడిగా మారాడు, ఎందుకోసం ఇదిగో అవును 12 మంది శిష్యులు 12 విదేశాలకి తిరిగి ఉంటారండి. కానీ తోమా అనే శ్రేష్టమైన వ్యక్తి ఆయన నిజమే అండి, ఆయన బలము పొందుకున్న వ్యక్తి, దేవుని మార్గం అంటే ఏంటో తెలుసుకున్న వ్యక్తి, దేవుని కల్లారా చూసిన వ్యక్తి, రిజర్వేషన్ పవర్ గురించి సత్యం తెలుసుకున్న ఈ వ్యక్తి, నిజమే దేవుని కోసం చనిపోవాలని ఆశ కలిగిన ఈ వ్యక్తి నిజమే భారతదేశంలో మరణించాడు, మన కోసం ప్రయాసపడ్డాడు, దేవుని కార్యాన్ని సంపూర్ణం చేశాడండి. ఈ రోజు నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మరి అంత గొప్ప దేవాది దేవుడు 600 BC సమయంలో ఎస్తర్ ద్వారా భారతదేశంలో యూదులను రక్షించిన దేవాది దేవుడు మరి 2000 సంవత్సరాల కింద తను మన కోసం మరణించాడనే సత్యాన్ని తన మొదటి శిష్యుడైన తోమాని పంపించిన ఈ దేవాది దేవుడు ఈ రోజు సజీవంగా లేడంటారా? ఈ రోజు మనల్ని జ్ఞాపకం చేసుకోలేదంటారా? అప్పుడు గుర్తు చేసుకున్న దేవుడు, తోమా సమయంలో గుర్తు చేసుకుని మన కోసం వచ్చి పంపించిన దేవాది దేవుడు ఇప్పుడు మన దేశాన్ని కాపాడలేడు అనుకుంటున్నారా? ఇదిగో శాపాలు కాదండి దేవుడు కోరుకుంటుంది, నాశనం కాదండి దేవుడు కోరుకుంటుంది, దేవుని ఉగ్రత భారతదేశం మీద కాదండి, దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడుతుంది. కాబట్టి నిజమే, ఎంతమంది దేశం కోసం, ముఖ్యంగా భారతదేశం కోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు, వారందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు తోమాలాగా మారతారా? తోమాలాగా నేనే మార్గము సత్యం అని చెప్పిన ఆ మాటని పట్టుకుని ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా మీరు వెళ్ళాలని ఇష్టపడుతున్నారా? ఒక్కసారి తోమా జీవితాన్ని సత్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనం ఆ బలాన్ని పొందుకొని ముందుకు సాగుదాము. సేవకులారా, ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నాను, దయచేసి నిజమైన సేవకులుగా లేవండి. ఇదిగో లోకానుసారమైన సేవ కాదు, ఇదిగో మనుషులని ఇంప్రెస్ చేసే సేవ కాదు, కానీ మనుషుల కోసం పరిచర్య చేయకండి, కానీ దేవాది దేవుని కోసం మీరు ఏమి చేసినా ఆయన కోసం చేసే పరిచర్యని చేయమని ఈరోజు దేవుని నామంలో బ్రతిమలాడుకుంటూ ప్రార్థనతో ముగించుకుంటున్నానండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం నాయన. తోమా గురించిన గొప్ప సత్యాలు మర్మాలు ఈరోజు మాతో మాట్లాడినవయ్యా. నిజమే నాయన, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని చెప్పేసి మొట్టమొదటిగా ప్రభా నా తండ్రి తన శిష్యులలో తినతోనే మాట్లాడిన విధానానికి నీకు వందనాలు. మరణించడానికి సిద్ధపడిన తోమాని బట్టి మీకు వందనాలు. మేము కూడా నీ కోసం నిలబడడానికి, మా భారతదేశాన్ని రక్షించుటకు ప్రభా నా తండ్రి మేము ఒక ఆయుధాలుగా వాడబట్టకు మమ్మల్ని అందరినీ వాడుకోమని వేడుకుంటూ, ఇదిగో తన గాస్పల్ టీవీని కూడా మీరు వాడుకుంటున్న విధానానికై మీకే వేలాది కోట్లాది వందనాలు తెలియజేసుకుంటూ, నజరేయుడైన యేసు ప్రభు నామములో యు ఆర్ అవర్ లార్డ్, మీరే మా దేశానికి తండ్రివి, మీరే ఈ దేశానికి ప్రభుడవై ఉంటుండగా మీ నామాన్ని మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన తయారు వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.